శ్రీకర్ చెప్పండి వచ్చింది దూరం పెట్టుకున్నా అవి 2 లీటర్లు ఉన్నాయి మరి ఏం కదా చాలా రైట్ షారుఖ్ డాన్ దుబాయ్ డాన్ షారుఖ్ అత్తయ్య మంచిగానే చూద్దాం దా వచ్చింది అగో నా లోపలికి పోతుంది కథ చేయడు చూపెట్టావు వాళ్ళకన్నా చూపించద్దు దోలో చూపెట్టకు కృష్ణుడు పుట్టే గీతలు పుట్టినవు దెయ్యానికి మొక్కము దేవునికి బిందు పెట్టేది లేదు దయ్యాల గడ్డ మొక్కవట రాత్రి పగులనక పోతూనే ఉంటావు దెయ్యానికి మొక్కడు దేవునికి బిందు పెట్టవు తోటల కూరాకు దాదినట్టు దాది రునింది అయ్యవ్వరు గావురంగా పెరిగినావు కష్టం పెరిగింది గావురని ఇవారకు నక్కలు అంత గండం ఉండే పోయినాయి పెద్ద గండాలు కూడా నీ పేరు విందా ఒక్క వాళ్ళకి గీల కింద పడేది కొంచెం జలములో కొట్టకపోయేది వెళ్ళిపోయింది ఒక్క వాళ్ళకి చూసుకున్నాం కానీ పాపర గండం కూడా వేయింది పాపర గండం అంటే పాము గండం వీటి వెళ్ళిపోయి గండాలు ఏమి లేవు చూపెట్టద్దయ్యా మంచిది కాదు కాదంటే రూపాయి దానం చేసుకో చేస్తాడు ఇది కదా చెయ్యి చూడని చెయ్యకు నీకు లింగం మీద పుట్టుమత్తున్నది చూసుకో కనిపిస్తుంది లింగం అని తెలిసిందా చూడరాని తలవులా చూడరాని తలవు ఉన్నది చెయ్యి జీవితకు ఇది నీవు చెట్లు యంత్రాలు కట్టుకో యంత్రాలు ఎవి కట్టకు నమ్మడు కూడా లింగమే యంత్రం నల్లగా ఉన్నది మొత్తం ఉన్నది మంచిది అని అమ్మ నాన్న సేవ చేస్తున్నావు చేస్తున్నావా చేస్తాడు అమ్మ నాన్న అని పేరు లేదు ఏం చేసింది ఎలా కూర్చుంది అంటారు అర్థమవుతుందా అని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది సున్న పెట్టావా ఇంకా నడుస్తుందా దగ్గరికి వచ్చిన రాలే మళ్ళా మరి వస్తుంది ఉన్నది అని పైసల ఖర్చు పని కుదిరేది ఉన్నది లెక్క కలిసి వచ్చింది కానీ ఒక అమ్మాయి ఏడుపు బాగున్నది ఇంకా అమ్మాయి అది కులంగా అంతే కులంగా అంతే ఏడుపు కావాలి ఖాయం ప్రేమ చేయాలి బలం ఇట్ట కొట్టాలంటారు వీటిలో అని రాతలు మంచిగా ఉన్నాయి 9 ఉన్నది మాట ఇచ్చేటోడు కాదు వాళ్ళకు మాట ఇవ్వవు నీ మాట నీ మతిని ఉంచుకుంటావు సరే అమ్మ నాన్న కూడా చెప్పాడు మతిని మెరుతాయి కొత్త కోరికలు మంచిగా ఉన్నాయి శని వెళ్ళింది శనివారం కటింగు అని పెద్ద గుట్ట చూసేస్తావు పోయి వచ్చినావా ఎక్కడ ఉంది పెద్ద గుట్ట ఎక్కడ మళ్ళా పోతావయ్యా కనివాడ అయిపోతావు ఫస్ట్ మంచిగా ఉన్నది పెళ్ళికి 5 ఏళ్ళు ఉందంటే 25 ఏళ్ళ నచ్చంతలు వేసుకోవాలి నీళ్ళు 25 ఏళ్ళ నచ్చంతలు పడి 25 తప్పితే మళ్ళా 32 రావాలి 32 అంటే మంచి బలం
ఇజ్జగల్ల అమ్మాయి దొరుకుతుంది, ఉమ్. మంచి మీడియం దొరుకుతుంది నీకు. మరి చదువుకున్నాం మరి. ఇప్పుడు 2 తవ్వలు వేయి ఇప్పుడు కాదా పెళ్లి మధ్యలో ఉన్నది కుదరని కుదరనీరు అదే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వీళ్ళకి ఇష్టం ఉండదు, వీళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? అందుకు ఇంకా ఇక్కడ చూసుకో 32 ఏళ్ళు అయితే బంగారం అమ్మాయి దొరుకుతుంది. వినలేవా? అది చెయ్యి చూపించుకో, ఎప్పుడు వాడు అప్పుడు చెయ్యి చూడద్దు నీకు. వినలేవా? సూర్య గడియలు పుట్టినవాడవు నువ్వు. పుట్టిన స్థలం మారాలి. మారిందా? ఇల్లు మారిండు. నువ్వు పుట్టిన స్థలం మారాలి. మారింది. ఇప్పుడు పుట్టిన స్థలం ఉండేది లేదు. ఉమ్. తాత స్థలం ఉడుకులు, తండ్రి స్థలం వదులు, మళ్ళీ తండ్రి కట్టి ఇంట్లో కూడా నువ్వు ఉండవు. లేడు. ఇల్లు మళ్ళీ నీ పేరట కూడా ఇల్లే ఉండవు. ఇంటి దశ అనుమానం అయితే రాలే. దెయ్యం పూత ఉన్న అనుమానం రాలే, మంచిగా వచ్చింది. మళ్ళీ పెద్ద గుట్ట చూసేది ఉన్నది గీత. ఇల్లు ఇక్కడ కందూరులు పెట్టేది ఉన్నది, కాయం కలిసి వచ్చేది ఉన్నది. పెడతాడు. సంతానం 14 ఉన్నది. సంతాన బలం ఎలకటోళ్ళ సంతానం, ఎలకటోళ్ళ సంతానం 14 అని. అల్లుళ్ళు 7 ఉన్నారు. పైసలు బాగా సంపాదించాలి సార్. చూసినవా? ఏటం మంచిగా ఉంది కానీ ఇప్పటి వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఎక్కడ ఉంచుకుంటారు? 2 3 రాగానే ఇండియన్లో ఉన్నది మా అంటున్నాను. ఇప్పుడు చేయాలనుకుంటాంది 25 ఉన్నవా? 27. 26 27 ఇంకో సంవత్సరం కావాలి. అసలు లెక్క లొల్లుతోనే అవుతుంది లగ్నం చేయాలి. అంతేనా? లొల్లు గొడవలు అవుతాయి. వాళ్ళు చేస్తా అన్నట్టు వాళ్ళు వద్ద అన్నట్టు వాళ్ళు ఒప్పుతారు. నువ్వు ఒప్పవు, నువ్వు ఒప్పుతే వాళ్ళు ఒప్పరు. అర్థమవుతుందా? అమ్మాయి కూడా మంచిగా ఉంటుంది. ఎర్రమూతి అమ్మాయి ఉంటుంది. ఎర్రమూతి ఎర్రమూతనే మంచిదేనాయా? బట్టకు మార్చేసి ముళ్ళు పడుతుంది. తెల్ల బట్టకు తెల్ల బట్ట కలిసి రథం కలిసి వచ్చింది. గణవుతుంది ఉంది కానీ నీ చేత ఇక్కడ చూసుకుందా. కానీ పుట్టలో పాలు పోసిరా. పుట్ట నాగపుట్టు ఉంటుంది కదా, నాగపుట్టు పాలు పోసిరా. అనుకున్న కోరికలు తప్పకైతాయి. పుట్ట పడిగెట్టింది అని కొట్టకుని చేత. అర్థమవుతుందా? నీ పుట్టినరోజు జాండ ఉన్నది. జాండ ఎగిరిందట. ఎగిరిందా అంటే పీరియా? పీరి ఇక్కడ ఉంటే అక్కడ చదువుతాడు ఇంటికాడ. పీరి నిద్రపోతుంది మీ ఇంటే. మీ ఇంటే పీరి నిద్రపోతుందా? ఎవరో ఇక్కడ ఎగిరిచ్చిరట. సామి మంచిదే కదా? మంచిదే. సామి మంచిదే. ఇప్పటికి లేపుతుంది. లేపుతారు. ఎవరు లేపుతారు? నీళ్ళు లేపుతావు, నీ కొడుకో ఎవరన్నా వాళ్ళు లేపాలని అన్నది. ఫ్యూచర్లో ఎలా వాడతారు? భవిష్యత్తు దెయ్యం భూతం అయితే లేదు. వచ్చింది రావాలి బలం.